హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి. ఈ విధంగా అయితే దేవుడిని అలంకరించుకొని పొద్దున్నే పూజ చేసుకొని, అంటే ఇలా అందంగా అలంకరించుకొని పూజ చేసుకొని చాలా రోజులైందండి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల. సో మళ్ళీ రొటీన్గా పూజ అంతా చేసుకుందాం మంచిగా అనేసి మంచిగా అలంకరించుకొని పూజ అంతా చేసేసాను. బయట అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేశానండి. హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు ఏమి చేయాలని ఇంట్రెస్ట్ పుట్టదు కదండి. తర్వాత అందుకని అలా చేసేదాన్ని కాదనమాట. ఆ తర్వాత కొంచెం సెటరేట్ అయిన తర్వాత పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఇంట్లో కొంచెం ధూపం వేస్తున్నాను అనమాట. మనకి సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదండి, అది అలా వేస్తానన్నమాట. ఇదేమో మమ్మీ నాకు తిరుపతిలో కొన్నారు. చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుందో తెలుసా అండి. అందులో పెట్టేసి మనం అలాగ ఇల్లంతా ధూపం వేస్తుంటే చాలా పాజిటివ్ ఫీలింగ్. మనం వీక్లీ వన్స్ అయినా సరే వీలు చూసుకొని ఇలాగ ఇంట్లో కొంచెం సాంబ్రాణి ధూపం వేసుకుంటే పాజిటివిటీ అనేది బాగుంటుందండి. ట్రై చేయండి. మొన్నేమో మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూర్ అయిందంటే అక్కడికి వెళ్ళాను. తను మా సిస్టర్ అనమాట. వీడేమో మా అన్నయ్య వాళ్ళ బాబు, వీడేమో అక్క వాళ్ళ బాబు అనమాట. తను మెచ్యూర్ అయిందంటే తను ముందు రోజు అయితే ఆ రోజంతా వర్షం అనమాట. నెక్స్ట్ డే వెళ్ళాము మేము. ఆ తర్వాత ఏంటంటే అక్కడ అందరినీ కలిసాము. ఈ ఫోటోలు చూడండి, ఒకడేమో అక్క కొడుకు, ఇంకొకడేమో చెల్లి కొడుకు అనమాట. వాళ్ళిద్దరూ చెప్తున్నారు మా పెద్దమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా పిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి. ఆ వెనకాల ఉన్నాడు కదండి, వాడు భగవద్గీత శ్లోకం ఎంత బాగా చెప్పాడు. మీకు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశానండి, వీడేనండి. ఆ తర్వాత ఏంటంటే నిన్న హాలిడే ఇచ్చారు కదా, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చాక ఎవరిని కలవలేదండి. చాలా బాధ అనిపించింది. మా పొట్టిదాన్ని చూడాలనిపించింది చాలా. అందుకనేసి వెళ్ళామన్నమాట. మధ్యాహ్నం చేసి ఎండైనా సరే పొట్టిదాన్ని చూసి వచ్చేద్దాము అనేసి. నేను ఇక్కడ లిఫ్ట్లోనేమో వీడియో తీస్తుంటే మా హస్బెండ్ ఏమో ఇంకా పైకి పెట్టు, ఆ పైకి పెట్టు అని చెప్తున్నారండి. ఆ తర్వాత ఎంత తొందరగా దాన్ని చూస్తాము. ఎన్ని రోజులైంది తెలుసా అండి, ఒక మినిమం 1 వీక్కైనా ఒకసారి చూసుకుంటే వాళ్ళం అనమాట. ఇప్పుడు 20 డేస్ దాకా అయిపోయిందండి దాన్ని చూసి. మా పొట్టమ్మని చూద్దామనేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి పడుకునిపోయిందండి. మేము వెళ్ళగానే లేచేసింది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండేసి వచ్చేసాం అనమాట. మా చెల్లేమో ఊరి మిక్చర్ చేసింది. మేము ఎంజాయ్ చేస్తున్నాం, నేను మా హ్యాపీ. చూడండి క్యూట్గా పడుకొని లేచింది ఎలా ఉందో. అది అలా బిల్డప్ ఇచ్చింది కానీ తినలేదండి అల్లరి పిల్ల. మీ అందరికీ హాయ్ చెప్తుంది. మమ్మీ డాడీ చూడండి ఎలా అయిపోయారు. చెప్పాను కదండి ఎవరికి బాగాలేదనేసి. డాడీ మమ్మీ బాగా వీక్ అయిపోయారండి. ఎంత వీక్ అయిపోయారంటే చాలా వీక్ అయిపోయారండి. హెల్త్ అయితే మాత్రం అస్సలు ఎవరిది బాగాలేదండి, చాలా డిస్టర్బ్డ్ అయ్యింది. మరి దేవుడు పరీక్షించాడు. నా బ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే